అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పటి నుంచైతే భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉందో ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా పేద ప్రజలు ఏ విధంగా అభివృద్ధిలోకి రావాలి, పేదవారిని మధ్యతరగతి కుటుంబాలుగా ఏ విధంగా చేయాలి, మనం ఏ రకమైనటువంటి సంక్షేమ ఫలాలను అందిస్తే మరి భారతదేశం ఇంకా ఇంకా అభివృద్ధి చెందుతుంది అనే ఆలోచనతోటి ఎన్నో రకాల సంక్షేమ ఫలాలను తీసుకురావడం జరిగింది. ఒక మనిషి పుట్టుకతో మొదలు పెడితే చనిపోయేంత వరకు కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉంటాయి, ఆ అవసరాలను మనం ఏ విధంగా తీర్చగలుగుతాము, ఏ విధంగా మన పట్టణాలు, మన పల్లెలు, మన రాష్ట్రం, మన దేశం ఏ విధంగా అభివృద్ధి చెందించాలి అనే ఆలోచనతోటి సంక్షేమ పథకాలను తీసుకురావడం జరిగింది. అందులో ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మహిళలకి, యువతి యువకులకి, రైతులకి, ప్రజలకి ఎన్నో రకాల సంక్షేమ పథకాలు తీసుకురావడం జరిగింది. ఆ విధంగా జన్ కళ్యాణ్ శిబిర్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఈ యొక్క సంక్షేమ పథకాలను గడప గడపకి కూడా చేరవేస్తుంది. మరి ఈ జన్ కళ్యాణ్ శిబిర్ కార్యక్రమంలో భాగంగా నేను కూడా ఈ మేడ్చల్ నియోజకవర్గంలో ప్రధానమంత్రి గారి సురక్ష బీమా యోజన పథకాన్ని మరియు ప్రధానమంత్రి గారి జీవన జ్యోతి బీమా యోజన పథకాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ చేపించడం జరుగుతూ ఉన్నది. ఒక వ్యక్తికి ఏ రకంగా ఈ సంక్షేమ పథకాలు ఉపయోగపడతాయో మనము కనుక వారికి వివరించినట్లయితే ఖచ్చితంగా వారందరూ కూడా ఈ యొక్క పథకాలని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా అయినంత వరకు కూడా ఈ యొక్క సంక్షేమ పథకాలను ప్రజలలోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరికీ కూడా ఉంటుంది. మనం చూస్తున్న మహిళలు ఎంతో మంది కూడా సొంతంగా వ్యాపారం చేసుకోవాలనే ఆలోచనతో ఉంటారు. వాళ్ళందరికీ కూడా నరేంద్ర మోదీ గారు ముద్రా యోజనను తీసుకురావడం జరిగింది. వీధి వ్యాపారస్తులకు పిఎం స్వనిధి యోజన తీసుకురావడం జరిగింది. ఉజ్వల యోజన తీసుకురావడం జరిగింది. పిఎం ఆవాస్ యోజన తీసుకురావడం జరిగింది. ఈ విధంగా మరి చదువుకున్నటువంటి యువతి యువకులకి ఎంఎస్ఎంఈ లోన్లను అందించడం జరుగుతున్నది. స్టార్టప్స్ ఎంతో మందికి ఆలోచన ఉంటుంది, స్టార్టప్స్ చేయాలి కానీ డబ్బులు ఉండవు. అలాంటి యువతి యువకులకు కూడా మరి ఈ యొక్క ఎంఎస్ఎంఈ లోన్లను కూడా అందించడం జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ప్రధానమంత్రి గారు ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొస్తూ ఉంటే మరి గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో కళలతో ఎంతో మంది అమరవీరులై తెచ్చుకుంటే ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితి మనకు తెలుసు. తెలంగాణను అభివృద్ధి చెందిస్తున్నామనే ఒక మాయ మాటలు చెప్తూ పైనుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నింటినీ కూడా వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ప్రధానమంత్రి గారు పేదవాళ్ళందరికీ కూడా ఆయుష్మాన్ భారత్ తీసుకురావడం జరిగింది. ఒక మనిషికి జబ్బు వచ్చినప్పుడు మినిమం 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్. కానీ గత ప్రభుత్వమైనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేదు తెలంగాణ రాష్ట్రంలో. అదే విధంగా అదే మార్గంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేద ప్రజల్ని అన్యాయం చేస్తూ మోసం చేస్తూ 6 గ్యారెంటీలు 420 హామీల పేరిట ఈనాడు గెలిచి ఆడ కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజలకి అందచేయనటువంటి పరిస్థితి మనకు తెలిసింది. అందరినీ మోసం చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేస్తూ మహిళలకి ఒక ఉచిత బస్సు అని తీసుకొచ్చి మహిళలందరినీ కూడా అగౌరవపరుస్తూ మరి మేము మహిళలకి అదిస్తాం ఇదిస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం మహిళలకి మహాలక్ష్మి పథకం కావచ్చు, చదువుకునే పిల్లలకి స్కూటీ కావచ్చు, తులం బంగారం కావచ్చు, ఏది తీసుకున్నా చదువుకునేటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్లు కావచ్చు,
ఏ విధంగా చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా వాళ్ళు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కనీసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు తెచ్చినటువంటి సంక్షేమ ఫలాలనన్నా కనీసం ఈ ప్రజలకు అందిస్తే తెలంగాణ రాష్ట్రం ఎంతో చక్కగా ఇంకా అభివృద్ధిలోకి వస్తుంది. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఈ మాత్రం అభివృద్ధి చెందింది అని అంటే దానికి కారణం కేవలం కేంద్రం నుంచి వచ్చేటువంటి నిధులు, నేషనల్ హైవేసు, రైల్వేసు, ఇలాంటి గొప్ప గొప్ప ఎయిమ్స్, ఇలాంటి అన్నీ కూడా వచ్చిన యూనివర్సిటీలు అని అంటే దానికి కారణం కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఈ లోకల్లో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, స్వార్థపూరిత రాజకీయాలు చేస్తూ వారి కుటుంబం కోసం మాత్రమే పరిపాలన చేసుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేవలం ఢిల్లీకి డబ్బులు దండుకొని ఢిల్లీకి పంపాలనే ఉద్దేశంతో మరి రాజకీయాలు చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటారు, వచ్చిన వాళ్ళని తొక్కేస్తాం, చేసేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని ఎన్నో రకాల డిక్లరేషన్లు ఇచ్చిర్రు. రైతు డిక్లరేషను, నిరుద్యోగ యువతికి మరి యువతి యువకులకు డిక్లరేషన్లు, నిరుద్యోగ భృతి అలాంటివి ఏది కూడా ఈనాటి వరకు కూడా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, నిరుద్యోగ యువతకి నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఈనాడు యువతి యువకులందరినీ కూడా మోసం చేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతుల విషయానికి వస్తే రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అన్నావు. నువ్వు ఇవాళ ఏ గ్రామానికైనా పో రేవంత్ రెడ్డి గారు, ఏ గ్రామంలో అయినా తీసుకొని అడుగు రైతుల్ని, రుణమాఫీ అయిందా లేదా అని. 10% రైతులకి మాత్రమే అయింది రుణమాఫీ. 90% రైతులు ఇబ్బంది పడుతున్నారు, మోసపాలవుతున్నారు. రుణమాఫీ చెయ్యవు, రైతు భరోసా టైంకి ఇయ్యవు. ఇప్పటికి 3 విడతలల్లా నిన్న ఇస్తామనంటివి 1 విడత, మరి మిగిలినవి 15,000 రూపాయలు ఇస్తానంటివి రైతు భరోసా. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అదే విధంగా రైతుల్ని మోసం చేస్తూ వచ్చింది. ధరణి పేరిట ఉన్న భూములన్నీ పోయి రైతులందరూ ఎన్నో ఇబ్బందుల పాలైనరు. గత ప్రభుత్వమైన బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద తప్పు. ఇవాళ నువ్వు భూభారతి తీసుకొస్తున్నా, మీ అందరికీ ఎవరెవరి ల్యాండ్లు వాళ్ళకి ఎక్కిస్తానని చెప్పినటువంటి నువ్వు కూడా ఈనాడు భూభారతిని పట్టించుకునేటువంటి పాపన ఓట్లే. ఏ విధంగా చూసుకున్నా, ఏ ప్రభుత్వం వచ్చినా, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏ ప్రభుత్వం వచ్చినా మీకు స్వార్థంగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప ఈనాటి వరకు కూడా తెలంగాణ కోసం 1500 మంది అమరవీరులై వారి కుటుంబాలంతా ఈనాడు అరిగోసలు పడుతున్నప్పటికీ వాళ్ళని పట్టించుకోకుండా, తెలంగాణ రాష్ట్ర ప్రజలని పట్టించుకోకుండా కేవలం మీ రాజకీయాల కోసం మాత్రమే చేస్తున్నటువంటి పరిపాలన ఇది. మీకు చేతగాకపోతే గద్దె దిగిపోండి, మీకు అవసరం లేదు. కానీ మీరు చెప్పినటువంటి మాయమాటలంతా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఈనాడు ప్రజలందరూ అంటున్నారు, రైతులు అంటున్నారు, మహిళలు అంటున్నారు, మమ్మల్ని అరిగోసల పాలు చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా ఇంకా ఇబ్బందుల పాలు చేస్తున్నారు. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళకున్నటువంటి గోసలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గోసలు చూడు ఒకసారి పోయి, రైతుల గోసలు చూడు, మహిళల గోసలు చూడు, నిరుద్యోగుల గోసలు చూడు. నీకు ఏది చేత కాదు. కేవలం ఢిల్లీకి పోయినమా వచ్చినమా అంతే. లోకల్ రాజకీయాలు ఎట్లా నడిపించుకోవాలి, ఎట్లా కాంట్రాక్టులు తీసుకోవాలి, ఎట్లా కమిషన్లు దొబ్బుకోవాలి అనే ఆలోచనే తప్ప ఈనాటి వరకు కూడా నేను ప్రజలకి కానీ రైతులకి కానీ నేను ఏ విధమైనటువంటి హామీలు ఇచ్చినా నేను ఎందుకు అవి నెరవేర్చట్లేదు అనే ఆలోచన లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారో. ఈనాడు తెలంగాణ పల్లె నుంచెల్లి మరి పట్టణం వరకు కూడా అభివృద్ధి చెందుతుంది అంటే దానికి కారణం ఎవరో? ఈ భారతీయ జనతా పార్టీ ఎన్ని రకాల సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందనే విషయం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు. ముందు రోజులలో ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు, ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. మరియు అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులలో రాజకీయాలు ఎలా ఉంటున్నాయి, రాజకీయ నాయకులు ఎలా ఉంటున్నారు అనేది
ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని తెలియజేస్తా ఉన్నా. మరి ముందు ముందు భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారు. రాబోయేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలలో కావచ్చు, 2047 కావచ్చు, వికసిత్ భారత్ లక్ష్యంగా ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుంది. భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ యొక్క భారతదేశాన్ని ఇంకా ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపిస్తుందని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.